వెల్కమ్ టు విఎస్బి మీడియా. కొన్ని పత్రికలలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ని చూద్దాం. ముందుగా ఈనాడు, పారిశ్రామికవేత్తల గమ్యస్థానం ఏపీ, ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీ సిటీలో రూ 1,570 కోట్లతో 15 పరిశ్రమల ప్రారంభం, రూ 1,213 కోట్లతో 5 కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు, 6 పరిశ్రమలకు శంకుస్థాపన అంటూ ఇక్కడ ప్రధాన వార్తగా హైలైట్ చేశారు. ఇక మరొక వార్తను చూసినట్లయితే 23న ఉక్రెయిన్కి ప్రధాని మోదీ, తొలిత పోలాండ్కు, ఆ తర్వాత రైల్లో కీవ్కు అంటూ వార్త. ఇక ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత, త్వరలో రాష్ట్ర పర్యటనకు ఆ సంస్థ ప్రతినిధుల రాక, ఫాక్స్కాన్ బృందంతో సమావేశ అనంతరం మంత్రి లోకేష్ వెల్లడి అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవు, సోషల్ ఆడిట్ విభాగంపైనే నిఘా పెట్టే పరిస్థితికి దిగజార్చారు, ఉపాధి హామీ పథకం అమలుపై మంత్రి పవన్ కళ్యాణ్ అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే మధుసూదన్ రెడ్డిపై వేటు, ఫైబర్ నెట్ ఎండీగా అడ్డగోలు వ్యవహారాలు, జగన్ జమానాలో అవకతవకలు, విచారణలో గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా చర్యలు, అమరావతి విడిచి వెళ్లరాదని ఆదేశాలు అంటూ వార్త. ఫిష్ ఆంధ్ర తుస్సుమంది, రాష్ట్రంలో చేపలు రొయ్యల వినియోగం పెరిగిందే లేదు, ఖర్చు చేసి 57 కోట్లు, మిగిలింది వైకాపా రంగులు లోగోలు, జగన్ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ నేతలకే భారీ లబ్ధు అంటూ వార్త. ఇక పోలవరానికి కొత్త డిపిఆర్ ఆమోదమే కీలకం, కేంద్ర మంత్రి మండలి దానికి సమ్మతిస్తేనే నిధులు, ఇప్పటికే 1,615 కోట్లు పెండింగ్ అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే కలుషితాహారానికి 3 చిన్నారులు బలి, మరో 35 మందికి తీవ్ర అస్వస్థత, అనకాపల్లి జిల్లాలో ఓ ట్రస్ట్ హాస్టల్లో దారుణం, నిర్వాహకుడి అరెస్ట్, హత్య కేసు నమోదు, ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అంటూ వార్త. ఇక ద్వితీయ నేత అవినీతి మోత, రోడ్లు గనులు అడవులు అన్నింటా దంద, విద్యుత్ ప్రాజెక్టులన్నీ గుప్పిట్లోనే, పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టుల పనులు, విచారణ జరిపితే 1000 కోట్లు స్కామ్లు వెలుగులోకి అంటూ వార్త. ఇక సాక్షి ప్రధాన వార్తగా ఏపీపీఎస్సీ నిర్వీర్యం, చైర్మన్ కావెలను, ఇన్ఛార్జ్ సైతం లేక నిలిచిపోయిన 10కి పైగా నోటిఫికేషన్లు, గ్రూప్ 1, 2 మెయిన్స్లో సహా 21 నోటిఫికేషన్ల పరీక్షలు పెండింగ్లు, కనీసం తేదీలు కూడా వెల్లడించలేని దుస్థితి, రాజ్యాంగబద్ధమైన పదవి గతంలో ఇన్ని రోజులు ఎన్నడూ ఖాళీగా లేదు, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరం, కాలయాపనతో ఆందోళనలో నిరుద్యోగ యువత, కూటమి సర్కార్ రాజకీయ క్రీడకు విద్యార్థులు బలి అంటే ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక మరొక వార్తను చూసినట్లయితే వెలిగొండ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం, అవరోధాలను అధిగమించి టన్నెల్ 1, టన్నెల్ 2ను విజయవంతంగా మేమే పూర్తి చేశాం, R&R కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అన్ని ప్రణాళికలను సిద్ధం చేశాం, చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల పునరావాసాన్ని పట్టించుకోవడం లేదు, అమాంతంగా పనులు అంచనాలు వేసి పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీదే ఆయన యావా, తక్షణమే నిర్వాసితుల పునరావాసానికి రూ 1,200 కోట్లు ఇవ్వండి, కరువు నేలకు అందించిన కృష్ణా జలాలు కడలి పాలవుతున్నాయి, ఈ సీజన్లో వెలుగొండను నింపండి, కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు సాగు త్రాగునీటిని అందించండి, ఎక్స్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ జగన్ డిమాండ్ అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే మర్యాదగా చెప్తే అర్థం కాదా, ఉద్యోగులపై సీఎం చంద్రబాబు నిప్పులు, అందుకే యాక్షన్లోకి దిగుతున్న, మర్యాద అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతుంది, 95 నాటి సీఎంని అని చెప్పను, ఇంకా అర్థం కాలేదా, అందుకే యాక్షన్లోకి వస్తున్నా, బీ కేర్ఫుల్, మీరందరూ ఇష్టారాజ్యం అనుకుంటున్నారు అంటూ వార్త. ఇక జర్నలిజం ముసుగులో రూ 5 కోట్లు డిమాండ్, టీవీ5 మూర్తిపై సంచలన మీడియా విడుదల చేసిన వేణుస్వామి దంపతులు, మీడియా ముసుగులో రూ కోట్లు డిమాండ్, ఎంత ఇస్తారో చెప్పండి, తన అనుచరునితో మూర్తి బృందం బేరసారాలు, అంత ఇచ్చుకునే స్తోమత లేదు, ఆత్మహత్య చేసుకుంటామంటున్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ఆయన సతీమణి వీణా శ్రీవాణి అంటూ వార్తనిచ్చారు. ఇక మరొక వార్తను చూసినట్లయితే సర్కార్ షోకేస్ కొరడ, కోల్కతా ట్రైనీ డాక్టర్కు సంఘీభావంగా నిలిచారన్న నోటీసులు, దేశాన్ని కదిలించిన ఘటనను ఖండించినందుకు శిక్ష, ఏఎస్ఆర్ జిల్లాలో 33 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లపై అక్కసు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విస్మయం అంటూ వార్తనిచ్చారు. ఇక ఎంత కష్టం ఎంత నష్టం టమాటా, వర్షాల పేరుతో రైతు నోట్లో మట్టి, బయట మార్కెట్లో కిలో 20 దాకా ఉన్న పండించిన రైతుకు నిరాశే, మచ్చలు తేమ సాగుతో మండీలో నో సేల్ ముద్ర వేస్తున్న వ్యాపారులు, గత్యంతరం లేక పారబోసి కన్నీళ్లతో టమాటా రైతన్నలు తిరుగుముఖం, అనంతపురం టమాటా మార్కెట్లో మాయాజాలం అంటూ వార్త. ఇక అంతా ఆర్భాటం ప్రచార కాండుతి, గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను శ్రీ సిటీలో మళ్లీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, GISలో ఒప్పందం చేసుకున్న బెల్ ఫ్లేవర్స్, జెన్ లెనిన్ కంపెనీల ఉత్పత్తి ప్రారంభం, విశాఖ నుంచి శ్రీ సిటీకి తరలించిన LG పాలిమర్స్ వాణిజ్య కార్యకలాపాలు షురు, నాటి మంత్రి గుడివాడ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న 2 కంపెనీలకు శంకుస్థాపన, NGC ట్రాన్స్మిషన్, TIL హెల్త్ కేర్ 2వ దశలకు గత ప్రభుత్వ హయాంలోనే విస్తరణ ఒప్పందాలు,
వైఎస్ జగన్ ఇచ్చిన ప్రోద్బలంతో మరింత విస్తరణకు ముందుకు వచ్చిన డైకిన్ ఎక్సలెంట్ పార్పా గత ప్రభుత్వం కృషిని చంద్రబాబు తన ఖాతాలో చేసుకోవడంపై పారిశ్రమ వర్గాల విస్మయం అంటూ వార్త. ఇక తక్కువ ఖర్చుతోనే ఉత్పత్తులు రావాలి, ఇందుకు శ్రీ సిటీకి వేదిక కావాలి. 15 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవాలు, మరో 7 సంస్థలకు శంకుస్థాపన, 5 కంపెనీలతో 1213 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, సీఈఓలతో భేటీ, ప్రభుత్వ విధానాలు పెట్టుబడులపై చర్చ అంటూ వార్త. ఇక విద్యార్థులే భవిష్యత్ హీరోలు, యువతతోనే వికసిత్ భారత్ సాధ్యం, ఐఐటి సర్టిఫికెట్ సాధించి వ్యక్తిగత ప్రతిష్టతో ఆగిపోకూడదు, సామాజిక అభివృద్ధికి కూడా కృషి చేయాలి, సంకుచిత దృక్పథాన్ని వీడనాడాలి, విశాల పరిధితో ఆలోచనను విస్తృతం చేసుకోవాలి, పరిశోధనలు ఆవిష్కరణ ముందుండాలి అంటూ వార్తని ఇక్కడ హైలైట్గా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా పరిశ్రమల పెట్టుబడుల గురించి, అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో 3 మృత్యువాత పడినటువంటి చిన్నారుల గురించి వార్తను కామన్గా హైలైట్ చేశారండి. ఇక మరొక వార్తను చూసినట్లయితే సెప్టెంబర్లోనూ బియ్యం మాత్రమే, రేషన్లో కందిపప్పు పంచదార ఇవ్వాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం, అయినా కదలిని పౌర సరఫరాల శాఖ. జులై నెలలోనే టెండర్లు పిలిచిన ఖరారులు అధికారులు ఆలసత్వం, వచ్చే నెలలోపు పప్పు చక్కెర హుళ్లకే అంటూ వార్త. ఇక సిద్ధుకి తాత్కాలిక ఊరట, ఈ నెల 29 వరకు చర్యలు వద్దన్న హైకోర్టు. కర్ణాటక సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్, విధాన సౌదాలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా, గవర్నర్ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసనలు, ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కార్యకర్త మృతి అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే ఆమె డైరీలో చిరిగిన పేజీ, దాన్ని ఫోటో తీసా, ఏముందో సిబిఐ చెప్పొద్దన్నది, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయింది. కోల్కతా ఆర్జీ కార్ ఘటనపై హతురాలి తండ్రి, యువతి మరణానికి ముందే 25 చోట్ల గాయాలు, నిందితుడు సంజయ్ రాయ్కి నేడు లై డిటెక్ట్ టెస్ట్ అంటూ వార్త. ఇక సచివాలయ సిబ్బందికి టాయిలెట్ ఫోటోల బాధ్యత, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు, ప్రధానోపాధ్యాయులకు బిగ్ రిలీఫ్ అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే మధుసూదన రెడ్డి అక్రమాలకు అంతే లేదు, ఫైబర్ నెట్ మాజీ ఎండీపై సస్పెన్షన్ వేటు, దర్యాప్తు సిఐడికి సిఎస్ల ఉత్తర్వులు, అమరావతి వీడొద్దన ఆదేశం, ప్రైవేటు వ్యక్తులు సిబ్బందితో కలిసి తీవ్ర ఆర్థిక అవకతవకలు, సహకరించిన గత ప్రస్తుత ఉద్యోగులపైన విచారణ, సస్పెన్షన్ ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటూ వార్త. ఇక అలాగే మాక్ పోలింగ్ కాదు, వివి ఫ్లాట్ స్లిప్ల లెక్క పెట్టాలి, హైకోర్టుని ఆశ్రయించిన బాలినేని, మాక్ పోలింగ్ నిలిపివేయాలని వినతి, స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు, వివరాలు సమర్పించాలని ఈసీకి ఆదేశం అంటూ వార్తని ఇచ్చారు. అలాగే మరొక వార్తను చూసినట్లయితే ఇంధన రంగం ఆర్థిక భంగం, విధ్వంసం విలువ 1.77 లక్షల కోట్లు, జగన్ అసమర్థ విధానాలే కారణం, భారమంతా వినియోగదారులపైనే, నష్టాలపై ఇంధన సంస్థల ఆందోళన, నెల నెలా పెరుగుతున్న వడ్డీల భారం, వాయిదాల చెల్లింపులకు అప్పులు, కూటమి సర్కారుకు తలనొప్పులు అంటూ వార్తనిచ్చారు. ఇక అలాగే మరొక వార్తను చూసినట్లయితే 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు, ఉపాధి పనులకు ఆమోదం తీసుకోవాలి, సిబ్బంది ప్రజలు భాగస్వాములు కావాలి, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి, పనులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు, ఉపాధి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి, ప్రజలను మెప్పించేలా పనులు చేపట్టాలి, వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశం, అవినీతి ఏ స్థాయిలో జరిగినా క్షమించేది లేదని హెచ్చరికలు అంటూ వార్త. ఇక సేకీ సౌర విద్యుత్పై ట్రాన్స్మిషన్ ఛార్జీలు పిడుగు, యూనిట్ కి 80 పైసల చొప్పున డిస్కాంలపై రూ. 2,460 కోట్ల భారం, జగన్ హయాం నాటి ఒప్పందం గుట్టు, 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు రట్టు, ఒప్పందంపై నాడు గొప్పలు నేడు తిప్పలు అంటూ వార్తనిచ్చారు. ఇక ఇవి ఈరోజు పత్రికలలోని ప్రధాన హెడ్లైన్స్.